ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం సమస్యల పరిష్కారము. అపోస్తుల కార్యం 6 అధ్యాయం 4 మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక చెప్పిరి. అనుదిన జీవితంలో మనము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నాం. అందరికీ కుటుంబంలో సమస్యలు, సంఘ కాపులకు విశ్వాసుల వలన సమస్యలు, ఉద్యోగం చేయ స్థలములోనూ సమస్యలు, భోజన ఏర్పాట్లలోనూ సమస్యలు. వాటిని జ్ఞానయుక్తముగా పరిష్కరించవలనే గాని అశ్రద్ధ చేయకూడదు. పెంతుకోస్తు దినమున స్థాపించబడిన తొలి సంఘములో కూడా కొన్ని సమస్యలు పుట్టుకొచ్చెను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగుకొనిరి. అపోస్తుల కార్యం 6 అధ్యాయం 1 సనుగులు, సంశయములు సంఘాభివృద్ధికి ఆటంకము గనుక శిష్యులు జ్ఞానయుక్తముగా పరిష్కరించిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులు సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పెంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక చెప్పిరి. అపోస్తుల కార్యము 6 అధ్యాయం 2-4 ఈ యుక్తమైన ఆలోచన అందరికీ ఆమోదయోగ్యముగా ఉండెను గనక సమస్య పరిష్కారమాయెను. తర్వాత కాలమందు బోధ విషయమైన సమస్య రాగా దానిని కూడా శిష్యులు చక్కగా ఎదుర్కొనిరి. మోషే నియమించిన సున్నతి అను పద్ధతిని పాటించని పక్షమున రక్షణ పొందలేమా? అనుదిన ప్రశ్న. ఇందు నిమిత్తము స్థానికముగా ఉండిన వారును ఆయా ప్రాంతములకు వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించిన వారునైన పౌలు, బర్నబా సహితము సమావేశమై కొన్ని తీర్మానములు చేసిరి. ఉత్తరము ద్వారా కొన్ని విశేషాలను తెలిపిరి. ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన భారమును అన్యజనులుగా ఉండి ప్రభునందు విశ్వాసముంచిన వారి మీద మోపకూడదు అన్నదే వారి తీర్మానము. నేడును తప్పుడు బోధ చేత విశ్వాసులను కలవరపరిచి వారి మనసులను చెరుపువారు ఉన్నారు గనక సంఘ నాయకులు జ్ఞానయుక్తముగా పరిష్కరించు వారై ఉండవలను. ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆత్మల వివేచనయు అనుగ్రహింపబడి ఉన్నవి. 1 కొరింథీ పత్రిక 12:10. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.